హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అందువలన వాట్సాప్ తీసుకునే ప్రతిసారి మనం చదివే భాగం ఏంటంటే, ఆయన ప్రత్యక్షతను ఎదురు చూస్తూ చేసే కార్యక్రమం అది. అంటే నేను వచ్చే వరకు ఈ కార్యక్రమం చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎదురు చూస్తూ దాన్ని చేసే కార్యక్రమమే. కాకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఏమన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు పాపం లేనివాడుగా ప్రత్యక్షమవుతాడు. ఎలాగైతే భూమి మీద పాపం లేకుండా బ్రతికాడో, ఎలాగైతే కల్వరి శిలువలో పాపం లేని పుణ్యరక్తం అర్పించాడో, దానిని విశ్వసించిన వారిని పరిశుద్ధులుగా తీర్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున, అంటే ఆయన రాస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు. రెండోసారి ఆయన రాబోతాడు. వచ్చేటప్పుడు కూడా పాపం లేకుండానే వస్తాడు. ఆయన వస్తాడని కొంతమంది ఎదురు చూస్తారు. వాళ్ళు ఎలా ఎదురు చూడాలనంటే, ఆయన పాపం లేకుండా వస్తాడు, మేము కూడా పాపం లేకుండానే ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఉండి ఆయనను కనిపెట్టుకునే వారి కోసము, వారికి సంపూర్ణ రక్షణ ఇవ్వడం కోసం ఆయన వస్తాడని చెప్పాడు. కాబట్టి దీనిలో పాల్పంపులు పొందటం అయితే ప్రతి ఒక్కరు అటెండెన్స్ చేస్తారు. నిజంగా క్రీస్తు ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. నేను కూడా ఆయనతో సహవాసంలో ఉన్నానంటే ఎవరెవరు సహవాసం చేస్తారండి? చెప్పింది గ్రంథం. వెలుగుతో చీకటికి, నీతితో దుర్నీతికి ఫెలోషిప్ అనేది కుదరదు అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఫెలోషిప్ లో ఉన్నానని చెప్పి సైన్ గా నేను దీన్ని తీసుకుంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు నేను కూడా పరిశుద్ధుడున్నాయి జీవితాన్ని జీవిస్తూ, అవునయ్యా నేను మీలాగనే ఉన్నాను, మీరు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ ఉన్నాను, దానికి సైన్ ఇదిగోనండి, మీరు ఇచ్చిన దానిలో నేను పాల్పంపులు పొందుతున్నానని చెప్పటం. ఊరకనే వచ్చి చింపేసి తాగేయటంలో, అందుకే చెప్పాడు మీలో అనేక మంది శిక్షా విధి కలగటానికే చేస్తున్నారు. ఖచ్చితంగా శిక్షింపబడతారు, తీసుకున్నందుకు కూడా శిక్షింపబడతారు. ఎందుకు? పర్పస్ అనేది బ్రేక్ చేసేసి అటెండెన్స్ ఇస్తున్నా. ఎప్పుడు కూడా తండ్రి దేవుడు, ప్రసంగి గారు మాట రాశాడు, జ్ఞానం కలిగినోడు దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తం నియమించాడు. ఎందుకు నియమించాడో అది ఆ నియమాన్ని గుర్తించి గౌరవించి అటెండెన్స్ వేయాలి. నియమాన్ని కాల కింద వేసేసి టిక్ కొట్టేసి వెళ్ళిపోతే దేవుడు నిజంగా కొడతాడు ఖచ్చితంగా. అందువలన దానిలో పాల్పంపులు పొందుతున్నాం కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎదురు చూస్తున్నాం. ఎలాగంటే అలాగ బతికేస్తూ ఎదురు చూడడంలో అసలు ఆ ఎదురు చూపులకు విలువ దొరకదు. ప్రదానం చేయబడిన కన్యకను కాబట్టి నా పురుషుని కోసం నేను, ఆయన పవిత్రుడై వేరొకరిని ఆశించిన వాడే నా కోసమే ఆయన ఎదురు చూస్తూ నా పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటూ ఆయన తిరిగి నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు. కాబట్టి ఆయన పవిత్రుడైనట్టు నేను కూడా నా కాలంలో పవిత్రునిగా బతికి ఆయన ఎదుర్కొంటాను అనే తీర్మానాలతో ఉండేవాడు దాన్ని చేస్తాడు. అది నిజమేనయ్యా అని పరలోకంలోని దేవునికి చెప్పేవాడు ఆ కార్యక్రమం చేస్తాడు. అది ఊరకనే ఇవ్వలేదండి తండ్రి అయిన దేవుడు, మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనల్ని మనం ఒకసారి గిల్లుకొని చూసుకోవటానికి. నిజంగా భవిష్యత్తుకు సంబంధించిన సిద్ధపాటుతోనే చేస్తున్నావా లేకపోతే ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఆలోచన చేసుకోవాలి.